హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా దగ్గరలో ఉన్న స్ట్రాబెర్రీ పికింగ్ వచ్చాము. మా స్ట్రాబెర్రీ పికింగ్ ఎలా జరిగిందో ఆ వీడియో మొత్తం విషయాలు మొత్తం కూడా వీడియో లోపల చూపిస్తాను. వీడియో ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఈరోజు ఉదయమే చల్లని గాలిలో స్ట్రాబెర్రీ ఫామ్కి చేరుకున్నాము. అక్కడ ఎటు చూసినా పచ్చని మొక్కలు, వాటి మధ్య చిన్న చిన్న సూర్యునిలా కనిపిస్తున్న ఎర్రని స్ట్రాబెర్రీసు మా మనసుకి హత్తుకొని పోయాయి. వాటిని చూస్తూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఇంకా దూరంగా ఫ్యామిలీతో వచ్చిన వారంతా స్ట్రాబెర్రీ కోయటంలో బిజీగా ఉన్నారు. మా ఫ్యామిలీ కూడా స్ట్రాబెర్రీస్ కోయటం మొదలుపెట్టారు. మా పెద్ద పాప, మా వైఫ్ స్ట్రాబెర్రీస్ కోస్తుంటే మా చిన్న పాప ఆ స్ట్రాబెర్రీస్ని చాలా ఆసక్తిగా, ఇంట్రెస్ట్గా చూస్తుంది. అంతేకాదు మధ్య మధ్యలో వాటిని కొరికి వాటి రుచి ఎలా ఉందో కూడా టేస్ట్ చేస్తుంది. ఇలా ఈరోజు మాకైతే చాలా సరదాగా గడిచిపోయింది. ఇలా కోయటం మొదలుపెట్టామో లేదో కాసేపటికే మా బుట్ట నిండిపోయింది. బుట్ట నిండా కూడా ఎర్రటి కాయలతోటి స్ట్రాబెర్రీస్ నిండిపోయింది. ఇంకా జనాలంతా కూడా చాలా బిజీగా అందరూ తమ బుట్టలు నింపుకున్నారు. బుట్టలు నింపుకొని ఇక చాలా హ్యాపీగా గడుపుతున్నారు. ఇక్కడైతే మాకు కొద్ది దూరంలో ఒక బాబు కనిపించాడు. ఆ బుడ్డోడు కూడా ఆ తోటలోని వెతికి ఆ చెట్ల మధ్యలో నుంచి స్ట్రాబెర్రీస్ వేరి తీసుకొని వాటిని కొరికి టేస్ట్ చేసి చాలా ఎంజాయ్ చేస్తున్నకు చాలా క్యూట్ అనిపించింది. మాకు కొద్ది దూరంలో ఒక బాబు చాలా బిజీగా ఉన్నాడు. అతను అందరికీ కూడా స్ట్రాబెర్రీస్ ఎక్కడ కోసుకోవాలి అనేది కూడా మొత్తం అలాట్ చేస్తున్నాడు. ఇంకా అక్కడే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉంది. ఇక్కడ ఒక ఫాదర్ ఇప్పుడే వాళ్ళ ఇద్దరు పిల్లల్ని తీసుకుని స్ట్రాబెర్రీస్ కోసుకోవడానికి చాలా బిజీగా వస్తున్నాడు. ఇంకా జనాలు అయితే ఎవరు పిలిచినా పలకరించే అంత లేనిగా బిజీలాగా మునిగిపోయారు. ఎవరికి వాళ్ళు స్ట్రాబెర్రీస్ కోసుకుంటున్నారు. ఇక చివరిగా అయితే మా పిల్లలు, మా ఫ్యామిలీ, మా వైఫ్, మా పెద్ద డాక్టర్ అయితే స్ట్రాబెర్రీస్ని ఎంతో రుచి చూశారు.